తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను తెలంగాణ మొత్తం తిరుగుతాం అని నిన్న కళ్యాణ్ గారు తెలంగాణలో హైదరాబాద్ లో ఇచ్చిన ఈ స్టేట్మెంట్ అది చాలా ఎక్స్ప్లోజివ్ గా ఉంది అని నేను చెప్పడం అండర్ స్టేట్మెంట్. ఆయన రాజకీయాలని పాలసీలని పక్కన పెడితే ఆయన పాయింట్ ఒక్కటే, దేశ సమగ్రతకి భంగం కలిగించే ప్రాంతీయత ఉండకూడదు. ఇన్ఫాక్ట్ ఆయన దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాంగ్రెస్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. రాహుల్ గాంధీ గారు వయనాడ్ నుంచి పోటీ చేయడంలో తప్పు లేదు కదా, అదే ఇందిరాగాంధీ గారు మెదక్ నుంచి పోటీ చేస్తే అది రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కు. అది మా ప్రాంత వ్యక్తి కాదనుకున్నారా ఎవరైనా? నేలకి మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే ఎవరైనా ఏ పార్టీ అయినా ఎక్కడైనా నిలబడి పోటీ చేయొచ్చు. ఇది కళ్యాణ్ గారి స్టేట్మెంట్. ఇది అందుకని దయచేసి మీరు నన్ను భయపెట్టొద్దు. గట్టిగా మాడితే నేను ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణమే మీరు నన్ను బెదిరించడం. ఇక్కడ పాయింట్ ఎవరి పాలసీ కరెక్ట్, ఎవరి రాజకీయం కరెక్ట్ అని కాదు. కళ్యాణ్ గారు రేపు తెలంగాణ గడ్డ మీద దిగిన తర్వాత ఆయన మెరిట్ ఆయన చూపించుకోలేకపోతే ఆయన దించేస్తారు. జనసేనకు సీట్లు రావు, అది తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు. అంతేందుకు కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఆంధ్రాకే దిక్కు లేదు నాకు, తెలంగాణలో సీఎం నేనేంటి అని. కాకపోతే అదే కళ్యాణ్ గారు జనాల్లో ఎక్కడ చైతన్యం నేను తెస్తానని చెప్పి వీళ్ళు భయపడుతున్నారని కూడా చెప్పారు. అండ్ ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ఆల్రెడీ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. అది రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారు. చూడాలి మరి ఈ రాజకీయాల్లో కళ్యాణ్ గారు ఎక్కడ సెట్ అవుతారో. అండ్ ఇలాంటి రీల్స్ ఇంకా మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టు. ఆయన నేనే ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా విను.